తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, డైనమిక్ యువనేత, ఆంధ్ర రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ జన్మదిన వేడుకలు గురువారం విశాఖ వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరేనాలోను, గాజువాక వార్డుల్లోనూ ఘనంగా నిర్వహించారు. వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ గారి అధ్యక్షతన రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ అభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు గారు, విశాఖ పార్లమెంట్ మెంబర్ మతుకుమిల్లి శ్రీభరత్, కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, భీమిలి టీడీపీ ఇన్ఛార్జ్ కోరాడ రాజాబాబు తదితర నాయకులు పాల్గొని జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రక్తదాన మరియు వైద్య శిబిరం ప్రారంభించారు. అలాగే గాజువాకలో లోకేష్ జన్మదిన సంబరాలు నిర్వహించిన తెలుగు యువత అధ్యక్షులు బలగ బాలునాయుడు వార్డులో పేద మహిళలు, వృద్ధులకు చీరలు పంపిణీ మాజీ వీఎంఏ చైర్మన్ సోదరిమణి అట్లా విజయనగర్ గారికి, సోదరుడు కృష్ణ గారికి, వేదికైనటువంటి సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు, మరి అభిమానులకు అందరూ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు చాలా శుభదినం. పార్టీ అధికారులు వచ్చిన తర్వాత మన నాయకుడి పుట్టినరోజు చేసుకోవడం, మరి మన నాయకుడి గతంలో పాదయాత్ర చేస్తూ మరి యువకాలంపేట పాదయాత్ర చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద స్పందిస్తూ ఈ రోజున గత పాదయాత్రలో ఏవైతే సమస్యలు వచ్చినాయో వాటన్ని పరిష్కారం జరుగుతూ ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం నడిపిస్తూ వివిధ ఉపాధి కల్పించే విధంగా మరి అనేక పరిశ్రమలు తీసుకొస్తూ అప్పటికే ఇన్ఫోసిస్ కానివ్వండి, లేకపోతే టీసీఎస్ కానివ్వండి, అలాగే ఎంపీ గారు మరి మన వినాయక లోకేష్ గారు సర్వత అక్కడ రావడం జరిగింది. అలా ఈ రోజు కూడా మరి పెద్దల పండుగ తర్వాత దావోస్ లో ఉండి అనేక లక్షలాది రూపాయల ఇన్వెస్టర్స్ ని మరి ఆంధ్ర రాష్ట్రానికి అంటే మేము సౌకర్యం కల్పిస్తామని చెప్పి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి భవన్ నడిపించడానికి కృషి చేసినటువంటి లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఈ అవకాశం రాష్ట్ర ఐటీ మరియు ఉన్నత విద్యాశాఖ మంత్రులు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రేపు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు రాబోయే తరానికి నర్మగర్భంగా కాబోయే ముఖ్యమంత్రి మా నారా లోకేష్ గారి 43వ పుట్టినరోజు సందర్భంగా గౌరవ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాలతో, నియోజకవర్గ సమన్వయకర్త పెద్దలు శ్రీ ప్రసాద్ శ్రీనివాసరావు గారి సూచనలతో ఈరోజు 73వ వార్డు అధ్యక్షులు గొలగాని రమణ గారు, అలాగే సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు 73వ వార్డులో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నాం. దానిలో భాగంగా అక్కా చెల్లెమ్మల ఆశీర్వాదాలు నారా లోకేష్ గారికి 100 ఏళ్లు ఉండాలన్న సదుద్దేశంతో ఎవరైతే నిరుపేద అక్కా చెల్లెమ్మలు ఉన్నారో అక్కా చెల్లెమ్మలకి చీరలు పంపిణీ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో నారా లోకేష్ బాబు గారు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, అలాగే తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుంటే కేసులు పెట్టే స్థాయి నుంచి తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చే వరకు సాయశక్తిలా కృషి చేసి అఖండ మెజారిటీని ఇచ్చిన నారా లోకేష్ బాబు గారికి తన పాదయాత్రతో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని తన యువగలం పాదయాత్రతో తన వైపు తిప్పుకున్న నారా లోకేష్ బాబు గారికి, నందమూరి నారా కుటుంబాలకు వారధిగా, మా తెలుగు యువతకి సారథిగా ఉన్న నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు 73వ వార్డు తరఫున తెలియజేసుకుంటూ, ఈ రోజు మంత్రి అంటే, ఐటీ మంత్రి అంటే చలికి దుప్పటి కప్పుకొని ఇంట్లో పడుకోవడం కాదు. ఈ రోజు మంత్రి అంటే దావోస్ అయినా ప్రపంచ దేశాలు ఏదైనా కూడా ఈ రోజు ప్రతి ఒక్క పారిశ్రామికవేత్తతో మాట్లాడి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి సాయశక్తిలో కృషి చేస్తున్న వీరిని మంత్రి అంటారు. కానీ చలికి దుప్పట్లు కప్పుకొని నేను వెళ్ళలేను, నాకు చలేస్తుందని చెప్పిన కొంతమంది మాజీ అమాత్యులకి ఇది ఒక చెంపబెట్టు. ఈ రోజు దావోస్ లో దాదాపు 3 లక్షల కోట్ల అగ్రిమెంట్లు జరుగుతున్నాయంటే తండ్రి కొడుకులు, అలాగే మా ఉప ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయంటే అది కేవలం ఉమ్మడి కుటుంబం సాధించిన విజయం అని తెలియజేసుకుంటూ, అలాగే మరొక్కసారి నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు వార్డు తరఫున, వార్డు కుటుంబ సభ్యుల తరఫున తెలియజేసుకుంటూ, ఆయన మరిన్ని ఉన్నత పదవులు మా కార్యకర్తలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ పదవిని ఆయన అతి త్వరలో అధిరోహించాలని చెప్పేసి మీ ముఖంగా తెలియజేసుకుంటూ,
వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం.